ఏఐ ఎంత డేంజర్గా మారుతుందో మీకు ఈ ఒక్క స్టడీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంఐటి మీడియా ల్యాబ్లో చాట్‌జీపీటీ మీద యువర్ బ్రెయిన్ ఆన్ చాట్‌జీపీటీ స్టడీ జరిగింది. ఆ స్టడీ ద్వారా వచ్చిన రిజల్ట్స్ బాగా వైరల్ అయింది. గ్లోబల్ మీడియాలో చాలా కవరేజ్ వచ్చింది. ఈ రీసెర్చ్లో 54 పార్టిసిపెంట్స్, మోస్ట్లీ కాలేజ్ స్టూడెంట్స్, 18 to 38 ఏజ్ మధ్యలో ఉన్న పర్సన్స్ని తీసుకున్నారు. ఎస్ఎస్ రాయించారు. ఆ 54 పార్టిసిపెంట్స్ని 3 టీమ్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ టీమ్ని చాట్‌జీపీటీ యూస్ చేసుకోమని, సెకండ్ టీమ్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ యూస్ చేసుకోమని, థర్డ్ టీమ్ని బ్రెయిన్ని మాత్రమే యూస్ చేసుకోమని. బ్రెయిన్ యాక్టివిటీస్ని ఎలక్ట్రోఎన్సిఫాలోగ్రఫీ ఈఈజీ స్కాన్స్తో మెజర్ చేశారు. ఈ స్టడీ ద్వారా వచ్చిన రిజల్ట్స్ చాట్‌జీపీటీ యూజర్స్ బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది అని, ఎస్పెషల్లీ క్రియేటివిటీ, మెమరీ, ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ ఏరియాస్లో. గూగుల్ యూస్ చేసిన వాళ్ళలో కొంత యాక్టివిటీ కనిపించింది అని, బ్రెయిన్ మాత్రమే యూస్ చేసిన వాళ్ళలో చాలా ఎక్కువ బ్రెయిన్ యాక్టివిటీ కనిపించింది అని. ఓవర్ ద టైం కాగ్నిటివ్ డెప్త్ అక్యుములేట్ అవుతుందని ఈ స్టడీ ద్వారా అర్థమవుతుంది. అంటే లాంగ్ టర్మ్లో క్రిటికల్ థింకింగ్, లెర్నింగ్ స్కిల్స్ వీక్ అవుతాయి. మీలో ఎంతమంది హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ లేదా ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడతారు? గూగుల్ మ్యాప్స్ వచ్చినప్పటి నుండి మనకు క్రిటికల్ థింకింగ్ తగ్గిందని ఎంతమంది గమనించారు? మనం ఎంత లేజీ అవుతున్నామో. మనం ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఏ క్లిక్తో మనకు రూట్ తెలిసిపోతుంది. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు ఒక యాప్ గైడ్ చేస్తుంది. ఏ ఫీల్డ్లో అయినా ఏఐ డామినేట్ చేస్తుంది, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే మనకు ఆర్కిటెక్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, టెస్టర్ చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు ఈ రోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మోడల్స్ వచ్చేసాయి. విజువల్ స్టూడియోలో జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి జనరేట్ చేయొచ్చు కోడ్ని. కాపీ పేస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక ఏజెంట్ ఉండిద్ది, అదే కోడ్ కూడా అప్లై చేస్తుంది. సో ఇక్కడ డెవలపర్ జస్ట్ కమాండ్స్ ఇస్తున్నాడు. చాలా మంది కోడ్ కూడా చూడరు, నేర్చుకోరు. ఇక్కడ డెవలపర్ క్రిటికల్ థింకింగ్ తగ్గిపోతుంది. డెవలపర్స్ కోడ్ 2 to 3 times ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్రొడక్టివిటీ పెంచుతున్నారు. కానీ ఎంట్రీ లెవెల్ కోడింగ్ జాబ్స్, స్మాల్ జాబ్స్ 27% డిక్లైన్ అయ్యాయి యూఎస్లో యాజ్ పర్ 2023-2025 డేటా ప్రకారం. డీప్ ఫేక్, ప్రైవసీ ఇష్యూస్ చాలా పెరిగిపోయాయి. రీసెంట్గా ఎక్స్లో మేక్ బికినీ ట్రెండ్ అయింది. చాలామంది ఎక్స్ యూజర్స్ గ్రూప్ని మేక్ బికినీ అని ఫోటో ఇచ్చి అడగడంతో అడ్రస్ చేసి చూపించడం ప్రైవసీని భంగం కల్పించినట్టే అంటున్నారు. చాలామంది దీనికి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ఏఐస్ వల్ల ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ అండ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. 2026లో రోబోటిక్స్ డామినేట్ చేస్తాయని బిగ్ ప్లేయర్స్ లైక్ ఎలాన్ మస్క్, గూగుల్, శామ్ ఆల్ట్మన్ అంటున్నారు. చూడాలి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.